హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించానండి. అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ అయితే ఏంటంటే నేను రోజుకి 5 నుంచి 10 కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను. సో నేను పోస్ట్ చేసే ప్రతి కోడ్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో ఎందుకనగా రోజుకి నేను ఒకటో రెండో వీడియోస్ మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేయగలనండి. మిగతా వచ్చిన కోళ్ళన్నీ నేను గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను. తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి కానీ మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మేము ఆన్ స్పాట్లో మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుందండి. లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా మన ఛానల్ నెంబర్కి అయితే మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి సీకే ఫార్మ్స్ నుంచి పంపించడం జరిగిందండి. చందు బ్రదర్ పంపించడం జరిగిందండి. ఫామ్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే రాయకూడూరు విలేజ్, వీరవాసారం మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి. బ్రదర్ ఈ వీడియోలో 15 తూర్పు జాతికి సంబంధించినటువంటి పుంజులు అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది. వీటి యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మొదటి పుంజు రంగు వచ్చేసి డేగగా చెప్పారండి. ఎత్తు వచ్చేసి 22, వయసు వచ్చేసి 12 నెలలు, బరువు వచ్చేసి 2.5 కేజీ. రేట్ విషయం చూసుకున్నట్లయితే 7,000 చెప్తున్నారండి, 7,000 రూపీస్గా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే గౌడు రసంగి అని చెప్పారండి. రంగు వచ్చేసి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 22.5 అండి. వయసు విషయం చూసుకున్నట్లయితే 14 నెలలండి, 14 మంత్స్ ఏజ్ గల పుంజుగా చెప్పారు. బరువు విషయం చూసుకున్నట్లయితే 3 కేజీస్ అబవ్ ఉంటుందండి, 3 కేజీ పైనే ఉంటుందని పుంజు బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 8,000 చెప్తున్నారండి, 8,000 రూపీస్గా. చెప్పిన ధరలు అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి, ఖచ్చితంగా డిస్కౌంట్లు అయితే అవైలబుల్ ఉంటాయి. మిగతా పుంజుల యొక్క వివరాలు అయితే తెలుసుకున్నామండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూడో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కోడి కాగ్గా చెప్పారండి. దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23.5, 23.5గా చెప్పారు. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 4 కేజీ అబోవ్ ఉంటుందండి, 4 కేజీ పైన అయితే ఉంటుందని చెప్పారు. ఇది మెట్టవాటంకి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 13 నెలలు అండి, 13 మంత్స్ ఏజ్ గల పుంజుగా చెప్పారు. ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 12,000 రూపీస్ చెప్తున్నారండి, 12,000 రూపాయలుగా. చెప్పిన ధరలు అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాలుగో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే నెమలి అబ్రాస్గా చెప్పారండి. దీనికి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 22.5, 22.5 అండి. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 3 కేజీస్ దాకా ఉంటుందని చెప్పారు, 3 కేజీల దాకా ఉంటుందని చెప్పారండి. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 12 నెలలు అండి, 1 సంవత్సరం కలిగినటువంటి పుంజండి. ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 8,000 చెప్తున్నారండి, 8,000 రూపీస్గా. చెప్పిన ధరలు అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐదో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి డేగ్గా చెప్పారండి. దీనికి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23.5. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 15 నెలలండి, 15 మంత్స్ ఏజ్డ్ గల పుంజుగా బ్రదర్ మనతో చెప్పారు. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 3.5 కేజీ అండి, 3.5 కేజీగా చెప్పడం జరిగిందండి. ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 10,000 రూపీస్ చెప్తున్నారండి, 10,000 రూపాయలుగా. ఈ పుంజుది మాత్రం ఫిక్స్డ్ ధరగా చెప్పారండి, 10,000 అనేది ఫిక్స్డ్ ధరగా చెప్పడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆరో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే నెమలి సవలాగా చెప్పారండి. దీని యొక్క రంగు వచ్చేసి నెమలి సవల. దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23.5 అండి, 23.5గా చెప్పారు. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 3.5 కేజీస్ అండి, 3.5 కేజీ బరువు కలిగినటువంటి పుంజండి. వయసు విషయం చూసుకున్నట్లయితే 15 నెలలు అండి, ఇది కూడా 15 మంత్స్ ఏజ్ గల పుంజుగా చెప్పారండి. ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 8,000 చెప్తున్నారండి, 8,000 రూపీస్గా. ఇందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పారు బ్రదరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏడో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఇది కాకిగా చెప్పారండి. దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 22. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 14 అండి. రంగు వచ్చేసి కాకి డేగ అండి, 14 నెలలుగా చెప్పారు. బరువు విషయం చూసుకున్నట్లయితే 3 కేజీ వరకు అయితే ఉంటుందండి పుంజు వచ్చేసి. ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 7,000 చెప్తున్నారండి, 7,000 రూపీస్గా. చెప్పిన ధర అయితే ఫిక్స్డ్ ధర కాదండి, ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8వ పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగిగా చెప్పారండి బ్రదర్ మనతో. దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23 అండి, హైట్ వచ్చేసి 23గా చెప్పారు. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 3.5 కేజీస్ అండి, 3.5 కేజీ కలిగినటువంటి పుంజుగా చెప్పడం జరిగిందండి. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 15 మంత్స్ అండి, 15 నెలలకు సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 8,000 చెప్తున్నారండి, 8,000 రూపీస్గా. చెప్పిన ధర అనేది ఫిక్స్డ్ ధర కాదు, ఖచ్చితంగా డిస్కౌంట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9వ పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే
డేగ పుంజుగా చెప్పడం జరిగిందండి బ్రదర్ మనతో. దీనికి ఎత్తొచ్చేసి 22 అండి. వయసు విషయం చూసుకున్నట్లయితే 12 నెలలు 1 ఇయర్‌కి సంబంధించినటువంటి పుంజు. బరువు విషయం చూసుకున్నట్లయితే 2½ కేజీస్ అండి. 2½ కేజీ బరువు కలిగినటువంటి పుంజుగా చెప్పడం జరిగిందండి. ఫైనల్‌గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 7,000 అండి. రూ. 7,000గా బ్రదర్ మనతో క్లియర్‌గా చెప్పడం జరిగిందండి. చెప్పిన ధరలనేది ఫిక్స్డ్ ధరలైతే కాదండి. ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్‌లు అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పదో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే తెల్ల కాకి నెమలిగా చెప్పడం జరిగిందండి బ్రదర్ మనతో. దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23.5. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 4 కేజీ పైన ఉంటుందని చెప్పారండి. హైట్ వచ్చేసి 23.5. వెయిట్ వచ్చేసి 4 కేజీ అబోవ్ కలిగినటువంటి పుంజుగా చెప్పారు. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే జస్ట్ 13 మంత్స్ అండి. 13 నెలలు వయసు కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఫైనల్‌గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 12,000 రూపీస్ చెప్పారు. 12,000 ఫిక్స్డ్ ధర అయితే కాదు. ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉందండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 11వ పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పచ్చ కాకి డేగ్‌గా చెప్పారండి. దీనికి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 22.5గా చెప్పారు. బరువు విషయం చూసుకున్నట్లయితే 3 కేజీ పైనుంటదండి. 3 కేజీ అబోవ్ ఉంటదని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 14 మంత్స్ అండి. 14 నెలలు కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఫైనల్‌గా పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 10,000 రూపీస్ చెప్తున్నారండి. రూ. 10,000గా. ఇదైతే ఫిక్స్డ్ ధరగా బ్రదర్ మనతో క్లియర్‌గా చెప్పడం జరిగిందండి. ఇందులో అయితే ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదు. సో, మిగతా అన్నిటికి డిస్కౌంట్‌లు అవైలబుల్ ఉన్నాయి. ఒక 2 పుంజులకు మాత్రం ఫిక్స్డ్ ధరగా చెప్పారండి బ్రదరు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 12 పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగి. దీనికి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23.5గా చెప్పారండి. 23.5గా. వయసు విషయం చూసుకున్నట్లయితే 14 నెలలండి. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 4 కేజీ అబోవ్ ఉంటదండి. 4 కేజీ పైన ఉంటదని చెప్పారు. ఫైనల్‌గా దీని యొక్క ధర వచ్చేసి 10,000 చెప్తున్నారండి. ఇదైతే ఫిక్స్డ్ ధర అండి. దీనికైతే డిస్కౌంట్ లేదని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 13వ పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కోడి కాకి డేగ్‌గా చెప్పారండి. దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23.5, 23.5గా చెప్పారు. బరువు విషయం చూసుకున్నట్లయితే 4 కేజీ అబోవ్ ఉంటదండి. 4 కేజీ కంటే పైన ఉంటదని బ్రదర్ మనతో క్లియర్‌గా చెప్పడం జరిగింది. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 1 ఇయర్ అండి. 1 సంవత్సరానికి సంబంధించినటువంటి పుంజు అండి. 12 నెలల పుంజు. ఫైనల్‌గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 12,000 చెప్తున్నారండి. 12,000 రూపీస్‌గా. చెప్పిన ధరలు అయితే ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి. ఇందులో అయితే ఖచ్చితంగా డిస్కౌంట్‌లు ఉంటాయని బ్రదర్ మనతో క్లియర్‌గా చెప్పడం జరిగింది. కొన్నిటికి మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్‌లు అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 14వ పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఇది రసంగిగా చెప్పారండి. దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23.5గా చెప్పారండి. 23.5గా. బరువు విషయం చూసుకున్నట్లయితే 4 కేజీ అబోవ్ ఉంటదండి. 4 కేజీ కంటే పైన ఉంటదని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 15 మంత్స్ అండి. 15 నెలలకు సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఫైనల్‌గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 12,000 చెప్తున్నారండి. 12,000 రూపీస్‌గా. చెప్పిన ధర ఏదైతే ఉందో అదైతే ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి. చివరిగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 15 పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పచ్చ కాకిగా చెప్పారండి. దీనికి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23, 23గా చెప్పారు. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 1 ఇయర్ అండి. 12 నెలలకు సంబంధించినటువంటి పుంజుగా చెప్పారు. ప్రెజెంట్ అయితే ఇది టైల్ అనేది సజ్జలో ఉందని చెప్పారండి. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 3.5 కేజీ దాకా ఉంటదని చెప్పారండి. ఫైనల్‌గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 8,000 చెప్తున్నారండి. 8,000 రూపీస్‌గా. ఆల్రెడీ నేను చెప్పినట్టు దీని యొక్క ధరలు అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి. ఖచ్చితంగా డిస్కౌంట్‌లు అవైలబుల్ ఉంటాయి. 15 పుంజుల్లో ఒక 4 పుంజులకు మాత్రమే ఫిక్స్డ్ ధరలు అని చెప్పారు. మిగతా అన్నిటికీ డిస్కౌంట్‌లు అయితే అవైలబుల్ ఉంటాయి. వీటి యొక్క తపనీలు అనేది చాలా అంటే చాలా వేగవంతమైన తపనీలు కలిగినటువంటి పుంజులుగా చెప్పారండి. ఆల్మోస్ట్ ఇందులో 12 కోళ్ళు అయితే రెడీగా ఉన్నాయండి. బరిలో దిగడానికి అయితే సిద్ధంగా ఉన్నాయని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. అవుట్ అండ్ అవుట్ ఫుల్ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజులండి. ఫుల్ కండిషన్‌లో ఉన్నాయండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సీకా ఫార్మ్స్ నుంచి మనకైతే రెగ్యులర్‌గా వీడియోస్ అయితే రావండి. కొంచెం లేట్‌గా వస్తే లేట్‌గా వచ్చిన క్వాలిటీ అనేది చాలా అంటే చాలా టాప్ క్వాలిటీగా ఉంటాయి. అదేవిధంగా మంచి పనితనం కూడా ఉంటదండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి. చందు బ్రదర్ మనకు సుపరిచితుడు అయినటువంటి బ్రదర్ అండి. మీకైతే ఆ ప్రాబ్లమ్ అయితే లేదు. సో, మంచి బ్లడ్ లైన్‌కి సంబంధించినటువంటి విన్నింగ్ బ్లడ్ లైన్‌కి సంబంధించినటువంటి పుంజులుగా బ్రదర్ మనతో క్లియర్‌గా చెప్పడం జరిగిందండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. బ్రదర్‌కి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్‌గా. మీకు ఈ పుంజుల్లో ఏది నచ్చిందో దాని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని బ్రదర్‌కి గాని పంపించినట్లయితే వాటి యొక్క ఫోటోస్, వీడియోస్ అయితే బ్రదర్ మీకైతే షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో కాల్‌లో కోడ్‌ని 1, 2 సార్లు చెక్ చేసుకోండి. మీరు సాటిస్ఫై అయిన తర్వాతే తీసుకోవడానికైతే ప్రయత్నించండి. సో, నేనైతే ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను. అదేవిధంగా కోడ్ మీకు నచ్చాక వీడియో కాల్ చూసుకున్న తర్వాత పేమెంట్ చేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకోండి ప్రతి ఒక్కరి చేత. దీని గురించి ఈ వీడియో గురించి కాదు, ప్రతి వీడియోలో చెప్తున్నాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను ప్రతి వీడియోలో. ఇది పాటించడానికి అయితే ప్రయత్నించండి. వీడియో కాల్‌లో కోడ్‌ని చెక్ చేసుకొని తప్పిన వీడియోలన్నీ చూసుకున్న తర్వాతే పుంజులను అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. వీలైనంత వరకు డైరెక్ట్‌గా వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్‌ని అయితే తెలియజేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
సెలవు తీసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. దయచేసి రిక్వెస్ట్ అండి ఇది ఆర్డర్ కాదు. మన కంటెంట్ గాని నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్‌ని కూడా తెలియజేయండి. వీడియోకి లైక్ ఇవ్వండండి. చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను. కీప్ సపోర్టింగ్. హావ్ ఎ గ్రేట్ డే.